సంబంధించి ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంవీఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. భీమవరంలో ఎస్ఆర్కేఆర్ విష్ణు కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. డిస్పాచ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈవీఎం కమిషనింగ్ ఎట్లా జరుగుతుంది, స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఏమిటి, కమిషనింగ్ హాల్ ఎట్లా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఆచంట నియోజకవర్గంలో విజిట్ చేయడం జరిగింది. సో ఆర్ఓ ద్వారా ఈఆర్ఓ ద్వారా ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి అది కూడా చర్చ చేయడం జరిగింది. సుమారుగా 186 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ సో ఈ జూనియర్ కాలేజ్లో మనం డిస్పాచ్ సెంటర్ పెడుతున్నాము. అండ్ సో వెహికల్ అరేంజ్మెంట్, పార్కింగ్, ఫుడ్, సో ఇది అంతా చర్చ చేయడం జరిగింది. అండ్ జిల్లా వ్యాప్తంగా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నేను ఒక రిపోర్ట్ పంపించేయాలి. సో ప్రతి నియోజకవర్గంలోనే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా, రిసెప్షన్ సెంటర్ మరియు కౌంటింగ్ సెంటర్స్ కూడా భీమవరం హెడ్ క్వార్టర్లో 2 చోట, ఎస్కేఆర్ఆర్ కాలేజ్లో 3 కాన్స్టిట్యున్సీ అండ్ విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యున్సీ పెట్టడం జరిగినాయి. ఆచంటకు సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ విష్ణు కాలేజ్లోనే ఉంటాయి. ఆ కౌంటింగ్ సెంటర్స్ కూడా ప్రపోజల్స్ ఆల్రెడీ తయారు చేసేసాము. సో ఈరోజు ఇది పర్పస్. సో స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఈరోజు ఇది విజిట్ ఉంది. ఈ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈవీఎం కమిషనింగ్ ఎట్లా జరుగుతుంది, స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఏమిటి, కమిషనింగ్ హాల్ ఎట్లా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఆచంట నియోజకవర్గంలో విజిట్ చేయడం జరిగింది. సో ఆర్ఓ ద్వారా ఈఆర్ఓ ద్వారా ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి అది కూడా చర్చ చేయడం జరిగింది. సుమారుగా 186 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ సో ఈ జూనియర్ కాలేజ్లో మనం డిస్పాచ్ సెంటర్ పెడుతున్నాము. అండ్ సో వెహికల్ అరేంజ్మెంట్, పార్కింగ్, ఫుడ్, సో ఇది అంతా చర్చ చేయడం జరిగింది. అండ్ జిల్లా వ్యాప్తంగా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నేను ఒక రిపోర్ట్ పంపించేయాలి. సో ప్రతి నియోజకవర్గంలోనే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా, రిసెప్షన్ సెంటర్ మరియు కౌంటింగ్ సెంటర్స్ కూడా భీమవరం హెడ్ క్వార్టర్లో 2 చోట, ఎస్కేఆర్ఆర్ కాలేజ్లో 3 కాన్స్టిట్యున్సీ అండ్ విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యున్సీ పెట్టడం జరిగినాయి. ఆచంటకు సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ విష్ణు కాలేజ్లోనే ఉంటాయి. ఆ కౌంటింగ్ సెంటర్స్ కూడా ప్రపోజల్స్ ఆల్రెడీ తయారు చేసేసాము. సో ఈరోజు ఇది పర్పస్. సో స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఈరోజు ఇది విజిట్ ఉంది. ఈ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈవీఎం కమిషనింగ్ ఎట్లా జరుగుతుంది, స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఏమిటి, కమిషనింగ్ హాల్ ఎట్లా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఆచంట నియోజకవర్గంలో విజిట్ చేయడం జరిగింది. సో ఆర్ఓ ద్వారా ఈఆర్ఓ ద్వారా ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి అది కూడా చర్చ చేయడం జరిగింది. సుమారుగా 186 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ సో ఈ జూనియర్ కాలేజ్లో మనం డిస్పాచ్ సెంటర్ పెడుతున్నాము. అండ్ సో వెహికల్ అరేంజ్మెంట్, పార్కింగ్